Guys, let's all welcome back to our another work, genetics, presentation by an incredible team. Because this where at nano level, micro level, అంతకు సెల్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు what is governs everything, ఏదైతే ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తుందో, ఏదైతే ప్రతి దాన్ని డైరెక్ట్ చేస్తుందో, దట్ ఈస్ వేర్ జెనెటిక్స్ కమ్. This team has done some important work, how it started, comparison, info, plasmid construct, next project, and our ethics. సో ఒక వీడియో చూసాం, ఇస్మార్ట్ ఫ్యాక్ట్స్ అనుకుంటా. ఆ వీడియోలో మాకు కనిపించింది ఏంటి అంటే దిస్ ఇస్ ఇప్పుడు ప్రపంచం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ప్లాస్టిక్. కానీ ఇక్కడ కనిపిస్తున్న వామ్స్ మనకున్న అతిపెద్ద ప్రాబ్లమ్ ను కూడా సాల్వ్ చేస్తాయట. సో జస్ట్ ఈ ఒక్క షార్ట్ వీడియో చూసిన తర్వాత మాలో ఒక క్వశ్చన్ అనేది రైస్ అయింది, లైక్ హౌ ఇన్సులిన్ క్రియేటెడ్. లైక్ ఇట్ ఈస్ ఎ జీన్. ఒక జీన్ తీసుకుని ఒక ప్యాంక్రియాస్ దగ్గర నుంచి దాన్ని తీసుకుని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఇంకొక మైక్రో ఆర్గానిజం లో ఇన్సర్ట్ చేసి దాన్ని లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేసి డయాబెటిక్స్ తో బాధపడుతున్న చాలా మందిని కాపాడుతున్నాం. సేమ్ టెక్నాలజీ, సేమ్ ఐడియా, దాని నుంచి తీసుకునే ఇన్స్పిరేషన్ నుంచి మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. లైక్ అక్కడ ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్, అలాగే సలైవరీ గ్లాండ్స్, ఇవి కూడా సెక్రీషన్స్ చేస్తాయి. అవి సెక్రీషన్ గ్లాండ్స్, ఇది సెక్రీషన్ గ్లాండ్. దాంట్లో ఉన్న ఒక ప్రోటీన్, ఇన్సులిన్ అనే ప్రోటీన్ వల్లే మనకి బ్లడ్ లో ఇది తగ్గుతుంది, అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. అలాగే ఇందులో ఉన్నది కూడా ఒక ప్రోటీన్ హెక్సామెరిన్ కాంప్లెక్స్ అంతే. సో దాన్ని కూడా ఈక్వలైలో పెట్టారు. దీన్ని కూడా మేము ఈక్వలై పోస్ట్ గా చూద్దామని అనుకున్నాం. సో మా ప్రొఫెసర్స్ అండ్ సీనియర్స్ సపోర్ట్ వల్ల, గైడెన్స్ వల్ల మేము చాలా రీసెర్చ్ పేపర్స్, ఆర్టికల్స్ అండ్ వి బిల్ట్ ఏ బేస్ అపాన్ దిస్. అండ్ చాట్ జీపీటీని కూడా యూజ్ చేసాం ఫర్దర్, జెమినీని, పబ్మెడ్ వీళ్ళన్నిటిని కూడా యూజ్ చేసాం మేము ఫర్దర్ వర్క్. కంపారిజన్, ఇన్సులిన్ ప్రొడక్షన్ కి హెక్సామెరిన్ ప్రోటీన్ ఎంజైమ్ ప్రొడక్షన్ కి డిఫరెన్స్ అండి. హెక్సామెరిన్ ప్రోటీన్ ఎంజైమ్, దీన్ని ఎందుకు ఇలా అంటున్నామంటే దీంట్లో 6 పాలీపెప్టైడ్స్ ఉంటాయి. ఒక్కొక్క పాలీపెప్టైడ్ లో 700 అమైనో యాసిడ్స్ ఉంటాయి. లార్జ్ ఇన్సెక్ట్ డెరైవ్డ్ ప్రోటీన్. కానీ ఇన్సులిన్ తో పోల్చుకుంటే ఓన్లీ 51 అమైనో యాసిడ్స్ మాత్రం ఉంటాయి ఈ ప్రోటీన్ లో, ఈ పెప్టైడ్. దీంట్లో సోర్స్ హ్యూమన్ ప్యాంక్రియాస్, ఇందులో సోర్స్ ఇన్సెక్ట్ స్పీసీస్. ఇందులో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది హోస్ట్ అనేది ఈకోలైలో చేస్తారు, ఈ సెల్స్ లో చేస్తారు, మెమేలియన్ సెల్స్ లో కూడా చేస్తారు. సో మనం కూడా ఈకోలైలో చేయొచ్చు, ఈ సెల్ లో చేయొచ్చు. అండ్ ఇన్సెక్ట్ సెల్స్, SF9 cells, these are the one of the important cells we need to focus on more, because large scale production is only possible in this because of this large insect derived enzyme. అండ్ సింథటిక్ జీన్స్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ పీటీఎంస్ అనేవి కావాలి. దీంట్లో కూడా సేమ్ లార్జ్ సైజ్ కాంప్లెక్స్ ఫోల్డింగ్స్ అండ్ యూకారియోటిక్ స్పెసిఫిక్ మోడిఫికేషన్స్ కావాలి. కాబట్టి ఇవన్నీ థింగ్స్ జరగాలి అంటే వన్ ఆఫ్ ది సెల్స్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇస్ ఇన్సెక్ట్ సెల్స్. అండ్ మినిమల్ పీటీఎంస్ లైక్ పోస్ట్ ట్రాన్సిషనల్ మోడిఫికేషన్స్ తక్కువ ఉంటాయి. డైసల్ఫైడ్ బాండ్ ఫార్మేషన్ మాత్రమే, కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ గా చేయొచ్చు. కానీ పీటీఎంస్, పోస్ట్ ట్రాన్సిషనల్ మోడిఫికేషన్స్ అనేవి ఇందులో చాలా ఎక్కువ. లైక్ గ్లైకోసైలేషన్స్ రిక్వైర్డ్ అండ్ యూకారియోటిక్ సిస్టమ్ లో మాత్రమే దీన్ని బాగా ప్రొడ్యూస్ చేయగలం. అందుకే దీంట్లో ఇన్సెక్ట్ సెల్స్, SF9 సెల్స్ మాత్రమే తీసుకోగలం. ఎర్లీ సక్సెస్ ఇన్ ఈకోల్ అండ్ ఈస్ట్, బట్ ఇందులో మోర్ ఎఫిషియంట్ ఇన్ ఇన్సెక్ట్ సెల్ కల్చర్స్ లో మాత్రమే సక్సెస్ అవుతుంది మేజర్ గా. మిగిలిన ఈకోలై కానీ ఈస్ట్ లో కానీ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం, బట్ ఫంక్షనల్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయాలంటే SF9 cells. Highly scalable in microbial systems, scalable in insect cell bioreactors అంతే. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు జీన్ అంటే ఎరగ్నాల్ అట్ ఆల్ 2025 ఈ రీసెర్చ్ పేపర్లో ఏంటంటే లైక్ జీనోమిక్ వ్యూవర్ లో మేము చూసిన ఫొటోస్ ఇవి, దాని యొక్క 2D వ్యూ ఇది, దాని యొక్క జీన్ కరెంట్ అసెంబ్లీ అండ్ ప్రీవియస్ అసెంబ్లీ యొక్క కంపారిజన్ ఇది. సో దిస్ ఇస్ ది జీన్
లొకేషన్ LOC11351626. దీని యొక్క నేమ్ యాసిడ్ జ్యువెలన్ హార్మోన్ సప్రెసబుల్ ప్రోటీన్ 1. దీని పేరు, దీని యొక్క పొజిషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ ఇన్ లాస్ట్ డీటెయిల్స్. సో ప్లాస్మిడ్ కన్స్ట్రక్ట్, దీంట్లో ప్లాస్మిడ్ కన్స్ట్రక్ట్ లో మేము ఏమేమి యూస్ చేద్దాం, ఒక ప్రమోటర్, దాన్ని జీన్ ఇనిషియేట్ చేయడానికి గైడింగ్ జీన్. ఈ గైడింగ్ జీన్ ఎందుకంటే ఇన్సెక్ట్ సెల్ లో ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత ఇన్సెక్ట్ సెల్ లో ఉండిపోతే సరిపోదు, ఆ సెల్ నుంచి బయటకు ఎక్స్క్రీట్ అవ్వాలి. సో ఒక గైడింగ్ జీన్ అనేది ఆ ప్రమోటర్ ఆ యొక్క ప్రోటీన్ ని సెల్ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది. దానివల్ల దాని సెపరేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత స్ట్రక్చరల్ జీన్ ఏదైతే డిమెట్రా అనుకుంటామో అది యాంటీబయోటిక్, లైక్ దాన్ని అది ఎందుకంటే దాన్ని ప్రొడ్యూస్ అయిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి టెర్మినేటర్ జీన్ అండ్ బ్యాక్ బోన్ కన్స్ట్రక్ట్. దీస్ ఆర్ ది థింగ్స్. దిస్ ఇస్ ది బ్లెన్స్లింగ్ అనే టూల్ యూస్ చేసి మేము ఈ బ్యాక్ బోన్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. దీంట్లో మేము టెర్మినేటర్ సీక్వెన్స్, యాంటీబయోటిక్, జీసీ లింకర్ అండ్ డెమెట్రా అండ్ గైడింగ్ జీన్ అండ్ ప్రొమోటర్ జీన్స్ వీటిలన్నిటిని పెట్టి ఒక కన్స్ట్రక్ట్ అనేది క్రియేట్ చేసాం. దీని PBR332 EGFR దీన్ని యూజ్ చేసి దీంట్లోన ఇన్సర్ట్ చేసాం జస్ట్ ఫర్ హౌ టు డూ. దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇప్పుడు వరకు మేము ఈ వర్క్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఆర్డీఎన్ఏ ఎక్స్పెరిమెంట్కి వెళ్దాం అనుకున్నాం. డెమెట్రా ఎంజైమ్ ల్యాబ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసి దాని మీద ఫర్దర్ స్టడీ అండ్ కంప్లీట్ ఇట్స్ పొటెన్షియల్ అండ్ కమర్షియల్ వైబిలిటీ ఆఫ్ దట్ ఎంజైమ్ అనేది తెలుసుకుందాం అని అనుకుంటున్నాం. అండ్ ఎథిక్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఆర్ సేఫ్ ఫర్ హ్యూమన్, ఈ వీటి యొక్క ఎథిక్స్ ఇవన్నీ ప్రోటోకాల్స్ సేఫ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నాం. అండ్ ట్రాన్స్పరెన్సీ, క్లియర్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అవుట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ అండ్ పొటెన్షియల్ రిస్క్ గురించి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, హౌ ఇస్ ఇంపాక్టింగ్ ఎకలాజికల్లీ కాన్సిక్వెన్సెస్ అండ్ రిలీజింగ్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇంటూ నేచురల్ ఎకోసిస్టమ్స్ చేయడం వల్ల ఏమేమి థింగ్స్ అనేవి వస్తాయనే దాని గురించి కూడా స్టడీస్ చేసిన తర్వాత మాత్రమే వీటిని ఫర్దర్ గా మేము ఎక్స్పెరిమెంట్ వెళ్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అప్ టు నో ఫర్ అబౌట్ జెనెటిక్స్ టీమ్. థ్యాంక్ యూ ఆల్.